తమ్ముడు కూడా వస్తారట, కన్ని కూడా వస్తారట. దేవుడు వద్దు ఈ గజ్జల దగ్గరకు వచ్చిరట. వచ్చి చెల్లని తీసుకొని పోతారట. ఇక ఎందుకు అంటున్నావు అని అలా వండుకుంది పారను. మనం పండుకున్నాం, చూసినాం నైట్ ఆడ వండుకున్నాం. గాలిమటర్ ఎక్కిరాట, మన హాస్పిటల్ మీద ల్యాండ్ చేస్తారట. ఇట్లా గాలిమటర్ వస్తారట. నవ్వుతావేమరా? అట్లా మీది కానీ కిందికి వస్తారట. వచ్చిరట వర్తికులు కూడా దగ్గరకు వచ్చిరట. చెల్లెని ఎత్తుకోతారట. వాళ్ళు వచ్చి తీసుకోమందమ్మా. వద్దా? ఎందుకురా? మనకే కావాలా చెల్లె? అలా కొద్దా వాళ్ళకి ఇవ్వవా? మన చెల్లెని ఇద్దాము, ఏమవుతుంది? నీకే కావాలా చెల్లె? నీకు కావాలా? నువ్వు చెప్తింటేలేవుగా, నువ్వు చెప్తింటే ఉంచుదాము, లేకపోతే ఇచ్చేస్తుంది చెల్లెని. వాళ్ళకు కోతి పనులు చేయొద్దు. కోతి పనులు చేయకుండా సైలెంట్గా ఉంటే ఉంచుతా, లేకపోతే ఇచ్చేస్తా. సరేనా? వర్తిక కూడా వచ్చింది. తోలుకోదాం కిందకి. నడు పొందా, వచ్చింది. రారా పన్నడు. తమ్ముడు కూడా వచ్చి తోలుకొద్దా. కన్ని కూడా వచ్చిరుదా. మనిషికి వచ్చింది. అది వచ్చింది. అగు మామూలుగా వచ్చిర్రు. ఒక తమ్ముడు వచ్చిండు. ఏ తమ్ముడు, మంచిగా ఉన్నావా తమ్ముడు? మంచిగా ఉన్నావా? వర్తిక గిట్ట ధైర్యశ్రీరాముడు. వైశావా నమస్తే. మా జోరుదారు కట్టింది పోయి పుల్లాగో. పరి ఫస్ట్ ఫ్లోర్కి పారా. అలాంటి చెప్పులే. నడు మైసావా నువ్వు. అరే సిగ్గుపడుతుందా? పడితే కదా. దా చెల్లెని చూడవా నువ్వు? చెల్లెని చూడవా? అమ్మమ్మ లోపల ఉంది. అమ్మ బొమ్మాయి పోయింది. దాచుకుంటున్నాగు ఆమె, దాచుకుంటున్నాగు. అది తీసేయ, నెత్తికింది అది తీసేయమ్మకు. నీకే ఇక పాప, నువ్వే వేసుకోవాలి. ఇక ఇవడే కట్టబెట్టుడే. ఇక కన్నికే ఇస్తాం మేము. ఇక భూమి అయిపోయింది. ఇక భూమి ప్లేస్లోకి ఇవే. నువ్వు వేసుకోకుండా మేము కట్టబెట్టేస్తాం. ఇక ఈసారిగా ఫిక్స్ అయిపోయింది. ఇక అవి ఎట్లా చూస్తున్నా బీరిపోయినాగో. అరే జుట్లు కట్టిరా. ఆరో మైసమ్మకు జుట్లు కట్టిరా. వర్తిక ఇక మీ కన్నీ నీడు ఉంచుకుంటా, తీసుకోరు. ఇక నువ్వే తీసుకోతావా? కానీ చెల్లెకి ఇవ్వవా? తీసుకోమని. ఇక
ఎవరు ఇచ్చిరది నీకు? మరి పిలిస్తే రాలే ఇప్పుడు ఒకసారి దగ్గరికి గిట్టు నీకెవరు ఇచ్చిరే? తమ్ముడు మాట్లాడతలేడు. తమ్ముడు అలా అయ్యే మాట్లాడకమన్నాడేమో. బా మీ కొడుకును మాట్లాడకమన్నావా? ఇప్పుడు పుట్టినాడు మీ కొడుకుకి వేస్తే మీగా ఫిక్సీగా కట్నం ఫ్రీ సార్. చెల్లెని తీసుకోతారంట వాళ్ళు. చెల్లెని తీసుకోతారా? తీసుకోవనా? మా ఇంటికాడ ఉంటే గల్ల గల్ల లేదు ఇల్లదే. ఏయ్ గిట్టు పోతుండేనా? ఏడిపోతున్నావు? పడేయగల చేయొద్దు అట్లా ఏది వద్దు. కింద దించు వద్దు. అయ్యో తామే నీకు ఇంతకన్నా మంచి వాళ్ళు పెడతారా నీకు? ఒక్క పోలిక కూడా రాలే. నువ్వు ఇంకోసారి అంత లేదు. అట్లా ఏముండదు. అని కట్టే 2 సూది కట్టేసి 2 సూది అగో అన్నని కట్టేసి రాధ్య కట్టేరి మంచిగా అయింది తీసి చేసి అల్లరి చేస్తావా? ఏమేంది మామ తెంపుతున్నావు? వాళ్ళు ఉంచుకుంటారు మరి ఏమైనా తెంపితే మంచి పని అయింది. కన్నీ పట్టుకుపోతారా? నువ్వు మంచిగా చెప్తున్నావు కానీ నీ ఇష్టం. ఇక ఈయన కిడ్నాప్ చేస్తారు వర్తిక మీ తమ్ముడిని. మంచిగా అయింది, బాగా అయింది. డాడీ మంచిగా వేసింది చెల్లి టైలెట్ మంచిగా అయింది పోయింది. ఇంకొకటే రోజు మంగళవారం నాకు ఎట్లా వెళ్ళిపోతాం కానీ ఈవినింగ్ వెళ్ళిపోతాం. ఆయన కూడా సూది ఆయనకి సప్పుడాక కన్నేసి సూది ఇప్పించుకుంటావా? ఇయ్యని పిల్లలకు 2 ఇయ్యని పిల్లగానికి చెప్తుంటాడు. అస్సలు వింటలేడు. కన్సప్ప థమ్సప్ అంటుండా? తమ్ముని గట్లా పెట్టుకురు వాళ్ళు థమ్సప్ అని. ఒకరు స్ప్రైట్ ఒకరు థమ్సప్ అని పేర్లు. ఇరిపోతుందిరా దీక్ష. దెబ్బలు పడదాకా దాంట్లో పిల్లగానికి సూదిప్పిరు అప్పుడు చెప్తుంటలేడుగా. ఇదంతా బాగా ఖర్చుకి వచ్చిందా? చెల్లె టైలెట్ వచ్చింది, బాగా అయింది, కానీ మంచిగా అయింది. మీ డాడీ చెల్లె టైలెట్ వేసింది, మంచిగా అయింది. మీ డాడీకి మంచిగా అయింది. చూడు నేను కూడా వస్తుంది చెల్లె టైలెట్. మైసవ నేను కూడా వస్తుంది. చేతులు ఇరుస్తాయి.
వర్తిక వాళ్ళు ఈ ఇద్దరితో భరించలేదంటే వాళ్ళకి ఇంకా ముగ్గురితోడే. చెల్లి ఏడుస్తుంది కానీ ఎవరు తింటారా అవి? మీ అయ్య తింటాడా? అవి మీ అయ్య తింటాడా అమ్మ? మీ అయ్య తింటాడు. మీ డాడీ అవి నీ పాలు అయిపోయింది, మీ డాడీ పాలు అది. ఓ తిన్నావా నువ్వు? అన్నం తిన్నావా? ఏం తిన్నావు? పప్పు తిన్నావు? ఎవరండి పప్పు? అమ్మ నిందా? సరే అయినా పొద్దున స్కూల్కి పోతున్నావా? ఏ స్కూల్కి పోతున్నావు? అంగన్వాడికి వస్తున్నా. వెరీ గుడ్. దొడ్డుగా అయింది మొత్తం. తీసి పక్కన పెట్టాలి చేది. తీసి ఇంకో పక్కన పెట్టాలి చేది. ఇక వర్తిక పెట్టుకుంటావా సూది ఒకటి? వర్తిక సూది పెట్టుకుంటావా ఒకటి? పెట్టుకో, ఏం కాదు సూది పెట్టుకో. ఏ బాయ్ చెప్పు చెల్లెకి. సిగ్గుపడుతున్నట్టు మీ కొడుకు. సిగ్గుపడుతున్నావా? ఏ కన్నీ అవి సిగ్గుపడుతున్నాయి నాకు. వాళ్ళ ఇంటికి పోతురు వాళ్ళు. మీ డాడీ సపోర్ట్ చేస్తారు జార్బండ్ అంటే. ఏయ్ అక్క నాలే టైర్ పంక్చర్ అవుతుంది. పిల్ల అంటారు. ఏడికి జారబండ కోతురు మీరు? ఏడా నీకు ఏడుందో తెలుసా? ఇటరా కానీ పక్క తిరగడమ్మా. ఇదేనా నీ జారబండ? జారు పిల్లలు వాళ్ళకి జారుతాయి. చెడ్డి కొట్టుకోవాలి మొత్తం, దుంకోద్దు. దీనవా? రాళ్ళతో ఆడొద్దు. ఏడుంది జారబండి? ఏడుంది ఇక లేదాడా? బంద్ చేసిరట ఇవాళ. మైషావా ఇటు నడువు, మనలో వస్తున్నాడు నడు. ఏడుంది జారబండ? ముక్కు కట్టుకుంటుంది దమ్మాడకుంటా కదా. నీ డమ్మీ చేసలే మిస్టర్ డమ్మీ. గిటు ఎటు పోతున్నావు? మీరు రోడ్డు మీకు పోవద్దు. అటునాడు ఆద్య అటు అటునాడు అటువా అటువా. అవో తమ్ముడు కూడా పోతుంది. బాగా చెప్పు. ఏడుంది ఉయ్యాల కట్టుకో, గట్టిగా కట్టుకో. దమ్మాడ కూడా కట్టుకో. ఇంకా మహేషాబాద్ మంచిగా ఉంది. 2 పిలక చెట్లు మంచిగా ఉంది. మానసికకి కన్నికి కూడా కట్టుకుండా అక్క కన్ని జోరుదారు కట్టుకోండిగా. అయ్యి ఎట్లా కట్టుకున్నా కొడుకు అట్లా కట్టిండు. దొంగలాగా మంచిగా కట్టుకున్నావు. నాడు తమ్ముడు బండి ఎక్కినాడు. మహేష్ అన్నాడు. మంచిగా ఆయన ఒక ఊసిపోతుంది. నువ్వు కట్టే లాభమే. చెవులకు కట్టాలి, నెత్తి కట్టుకుంటావు. ఎటుకలు అడ్డా రాకుండా ఆమె ముక్కుకే కట్టుకుంది. దివాళకోరే వర్తిక ముక్కు కట్టుకోవడం ముక్కుకే కట్టుకుంది.
పోతురా వర్తిక కూడా బాగా చెప్పు తమ్ముడు పోతుండు వాళ్ళ ఇంటికి. తమ్ముడు వాళ్ళ ఇంటికి ఆ తమ్ముడు పోతుండు. మన ఇంటికాడ ఉండమంటే ఉంటాడా? అవు పో పైసలు ఇస్తాడు మామ తెచ్చుకో పూరుకు పో. చెల్లెకి పెద్దది ఇచ్చిండ్రు మామ. మీరు పెద్ద అయినాక లోటు తగ్గిపోతాయి అన్నాడు, చిన్న ఇది అన్నాడు. దాచిపెట్టుకో దాచిపెట్టుకో, మనం ఇంటికైనా కొనుక్కుందామా? సరే ఆద్య ఎందుకంటే కూర్చుంటావు ఆయన, ఇంకో కూర్చో, అక్క కూర్చుంటాడు. కృష్ణ ఆయన నిమ్మలం మనిషి ఉన్నాడు ఆయన. గుంజు గట్టిగా గుంజేస్తాడు అలాగా, ఒక్క చేస్తాడు. చెప్పు చెప్పు. ఆయన నిమ్మలంగా ఉన్నాడు ఆయన, ఏడైనా సరే అన్నట్టుగా. ఇక్కడ దగ్గర ఏం లేవు, జర దూరం ఉంటాయి షాపులు. అదొక ప్లస్ అయింది మాకు, ఇక్కడ షాపులు దూరం ఉన్నాడు పోయాం. లేకపోతే 10 నిమిషాలకు ఒకసారి షాప్ అంటున్నాడు. జోబిలా నాకు నేను దాచిపెట్టుకున్నా. వెరీ గుడ్. అదే 10 రూపాయలు ఇచ్చినారా మామ? కానీ నువ్వు పైసలు ఇవ్వు అక్కకు. అన్న అవుతాడని చెప్పాలి. టైర్ వరుగుతుంది ఏమనుకుంటున్నావు? ఇట్లనే బొమ్మడి అవుతాడు కానీ ఇప్పుడే తెలుస్తావు బొమ్మడి అని. జాగ్రత్త బా పోయినా ఫోన్ చేయరు. ఆతే బాగా చెప్పు, బాగా చెప్పిన వారే పరిపోయాం ఇక.